నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. రాజధాని విషయంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకముందు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్గా విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్ని కష్టాలు అనిపిస్తుంది. రెండు దుర్మార్గాలు, ఒకటేమో కులగజ్జి రాజకీయాలు, అట్లానే మనకు పౌరుషమైన ఏమంటారు దాన్ని కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు అన్నీ కలగలిపి ఆంధ్రప్రదేశ్ని దెబ్బతీస్తున్నాయి. చూస్తున్నాం. ఉమ్మడి మద్రాసు రాల్సి విడిపోయినప్పుడు గెట్అవుట్ ఆంధ్ర సార్ అనిపించుకొని రాజగోపాలాచారి గారికి అనిపించుకొని మరీ చెన్నపట్నం మాదని పొట్టి శ్రీరాములు గారిని అనవసరంగా చంపుకొని ఘంటసాల వారు వెంకటేశ్వరరావు గారు ఆనాడు ఆంధ్రులకు సిగ్గు శరం లేదా, ఎందుకు మనం ఉన్నాము, మన ఆంధ్రులకు రాజధాని కోసం భాష మన తెలుగు వారికో రాష్ట్రం కోసం మరణించిన పొట్టి శ్రీరాములు గారి పురుషు సాంబమూర్తి గారి ఇంట్లో చనిపోతే ఆనాటు ఊరేగింపు బండి మీద ఎక్కించుకొని అన్నారు మన ఆవేదనతో పాటలు పాడుతూ ఊరేగింపు 10 మంది కూడా వెంట పోయిన పరిస్థితి చూసాం పొట్టి శ్రీరాములు గారికి. అలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరు ప్రకాశం పంతులతో సహా ఎవరు పోలేదు ఆ శివయాత్రకు. చూసినాం మనం. ఇవాళ పొట్టి శ్రీరాములు గారు అమరజీవి విగ్రహాలు పెడతాం, చాలా పెద్ద ఎత్తున చేస్తాం, కానీ ఆనాటి నుంచి దుర్మార్గ రాజకీయాలు వస్తూనే ఉన్నాయి. ఆనాడు అక్కడ మొదలైన రాజకీయం ఎక్కడ రాజధాని పెట్టుకున్నాం. చివరికి 53 ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చనిపోయాక 53 అక్టోబర్ నాడు మనకు ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందు ఎన్ని రాజకీయాలు జరిగినా చూసినాం కదా మనం. రాయలసీమ వాళ్ళేమో మేము మద్రాసుతోనే ఉంటామని చెప్పి అంటే మన సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా రాయలసీమదే పెద్ద పాత్ర. అయితే ఇటు లేకుంటే అటు ఎప్పుడైనా సరే రాయలసీమ వాళ్ళు కోస్తాంధ్రతో కలుస్తలేదు. ఇదో అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా అది వేరే సంగతి. ఆనాడు మేము ఉమ్మడి మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉంటాం, మాకు దగ్గర, మాకు ఆంధ్ర రాష్ట్రం అవసరం లేదు అని నెల్లూరు ప్రజలు, చిత్తూరు వాళ్ళు, ఇటు పక్కన రాయలసీమ ప్రజలు కూడా మేము ఉభయ గోదావరి జిల్లాలు లేకుంటే గుంటూరు కృష్ణా జిల్లాతో కలిసి ఉండం అని చెప్పి మాట్లాడిన సందర్భం చూసినాం. ఆ తర్వాత దిగిపోయిన తర్వాత ఎక్కడ రాజధాని ఉండాలనే సమస్య వచ్చినప్పుడు మళ్ళీ అదే రాజకీయం. విజయవాడలో అయితే కమ్యూనిస్టుల పెత్తనం ఉన్నాయి, విజయవాడలో పెట్టకుండా ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు కుట్రమని కర్నూలు రాజధాని అని చెప్పి శ్రీబాగ్ ఓడంబడిక పేరు మీద అంటే మనం విడిపోవాలంటే తెలుగు వాళ్ళందరూ విడిపోవాలంటే మొదలుగా రాయలసీమ వాళ్ళు సంతృప్తిపరచాలి. అప్పటికి హైదరాబాదు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వేరుగా ఉన్నాయి, హైదరాబాద్ స్టేటు. కనుక ఈ తెలంగాణతో సమస్య లేదు. అప్పటికి రాయలసీమ ప్రజలను ఒప్పించుకోవడానికి అది చేసి కర్నూలు టెంట కింద రాజధాని పెట్టుకొని అది కూడా 3-4 ముచ్చటగా మార్చి ఆ రాజధాని కర్నూలు, హైకోర్టు ఏమో గుంటూరు పెట్టుకొని సరే ఏదో 3 ఏళ్ళు నడిపించారు. 56 రామబాలకుడికలు విశాలాంధ్ర భావన అని చెప్పి అక్కడి నుంచి బయటపడడం, ఇది కలుపుకుందామని. ఎవరైనా సామ్రాజ్యవాద తెలుగు రాష్ట్రాలు రెండుంటే తప్పే ఉంది అన్నాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాల భాగంగా మళ్ళీ 56లో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఒక రకంగా చెప్పండి. 53లో వచ్చింది సగం మాత్రమే. తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కలలే కదా. 56 నవంబర్ 1 నాడు ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది. తెలంగాణ పెడదామంటే ఒప్పుకోలేదు. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఉత్తరాంధ్ర అంటారు అన్నమాట. ఇదో సమస్య. కనుక ఏదో చేసి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆనాడే మన ప్రదేశ్ అనే దానికి ఒప్పుకున్నాం కదా. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా దానిలాగానే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నారు కదా, అయిపోయింది. ఆ తర్వాత 58 ఏళ్ళ దాకా అంటే నిజంగా తెలంగాణ ప్రజలకు కానీ హైదరాబాద్ స్టేట్లో తెలుగు వారికి కానీ ఇష్టం లేకుండా వజ్రలీ కమిషన్ రిపోర్ట్ వ్యతిరేకంగా ఇచ్చినా కూడా దానికి వ్యతిరేకంగా ఒక రకంగా సామ్రాజ్యవాద దృక్పథంతో ఆనాడు హైదరాబాదు స్టేట్ నుంచి మిగతా భాషా ప్రాంతాలను, కన్నడ భాషా ప్రాంతాలను కర్ణాటకలో అంటే అప్పుడు మైసూర్ స్టేట్, అటు మహారాష్ట్రలో కాదు బొంబాయి స్టేట్లో, అటు పక్క మహారాష్ట్ర 5 జిల్లాలు, ఇటు కర్ణాటక 3 జిల్లాల విడిపక్కన కలిపి అప్పటిదాకా ఉన్న ఖమ్మం జిల్లాతో సహా 9 జిల్లాలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇదంతా చరిత్ర తెలిసే మీకు. కానీ అప్పుడైనా బుద్ధి వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ పాత కర్నూలు మర్చిపోయినాం, గుంటూరు మర్చిపోయినాం, విశాఖపట్నం మర్చిపోయినాం. అంతా అభివృద్ధి కేంద్రీకృతం తీసుకొని హైదరాబాద్ చుట్టూ తిప్పి ఆఖరికి జోనల్ ఆఫీసులు తిరుపతిలో లేకుండా విశాఖపట్నంలో ఉన్న జోనల్ ఆఫీసులు కూడా హైదరాబాద్లో పెట్టుకొని ప్రమోషన్ల కోసం జోనల్ ఆఫీసులు, పాలన కోసం మాత్రం హైదరాబాద్ కావాలి. హైదరాబాద్ చల్లగా ఉంటుంది, ఎక్కడికి పోలేము, అంత మంచిగా ఉంటుంది, ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిండు సమైక్య పాలకులు చూసినాం. అప్పుడన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మనం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నాం, మరి అప్పటి పాత రాజధాని కర్నూలు బాగా చేసుకున్నాం. లేదు, ఉపాధి కోసం అయితే అనంతపురం వాళ్ళేమో బెంగళూరు వెళ్ళాలి, చిత్తూరు నెల్లూరు వాళ్ళేమో చెన్నై వెళ్ళాలి, ఇటుపక్క కర్నూలు వాళ్ళేమో హైదరాబాద్కి రావాలి.
చూసుకున్నాము. ఉత్తరాంధ్ర వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు అంతా హైదరాబాద్కి కేంద్రీకృతం చేసుకొని 83 తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత వలసలు పెరిగినాయి. అప్పటికే నిజాం పాలనలోనే నిజాం సాగర్ నిర్మాణం అవుతుంది, నీటి సౌకర్యం కల్పిస్తున్నా, రెండవ మాదిరి వ్యవసాయం చేయండి నైజాం 1932 కన్నా ముందు ఒక ప్రకటన చేస్తే మనకు బాన్సువాడ అట్లాగే మనకు బోధను నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాలలో వాళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశము ఇతర ప్రాంతాల నుంచి వ్యవసాయదారులు వచ్చి అక్కడ వ్యవసాయం చేసుకున్నారు. కానీ 83 తర్వాత ఈ వలసలు మావాడు వచ్చిండు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఒక సామాజిక వర్గం దాని పెద్ద ఎత్తున ప్రయోజనం పొంది హైదరాబాద్ను ఓ వ్యాపార దుఃఖంగా మార్చింది. అట్లానే చంద్రబాబు నాయుడు అంటున్నట్టు హైదరాబాద్ అంతకుముందు ఏం లేదు, మేము వచ్చిన తర్వాతనే మేము పుట్టినప్పుడే మొత్తం ప్రపంచం పుట్టింది అని మాట్లాడితే తప్పే. హైదరాబాద్ రోమనగరం ఒకటే రోజు నిర్మాణం కానట్టే హైదరాబాద్ నిర్మాణం, హైదరాబాద్ 400 साल का शहर అది హైదరాబాద్. అది ఒకరోజు చంద్రబాబు నాయుడుతోనే, ఎన్టీ రామారావుతోనే, మల్లయ్యతోనే, పుల్లయ్యతోనే అయింది కాదు. అది అనుచానంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి భౌగోళికంగా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉన్న మధ్యన ఉండడం, బహుభాషా ప్రాంతంగా ఉండడం, అన్ని భాషల వారిని గౌరవించడం, సింధీలు, మార్వాడీలు, గుజరాతీలు, అన్ని భాషలు అన్ని ప్రాంతాల వారి ఇక్కడ ఉండడం. అస్సాం నుంచి పోతే లింగుడో గారు మాజీ ఎన్నికల కమిషన్ హైదరాబాద్ ఉంటున్నారు. భాషా సమస్య రాలేదు. విజయవాడలోనో ఇంకెక్కడ ఉంటే ఖచ్చితంగా భాషా సమస్య. విశాఖపట్నంలో భాషా సమస్య లేదు కదా, మరి విశాఖపట్నం ఎందుకు అభివృద్ధి చెందుతుంది? ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల, హైదరాబాద్లో అది జరగడం వల్ల అంత పర్షియన్ సంస్కృతి నుంచి మొదలుకొని అసలు మొత్తం అంత ప్రపంచ సంస్కృతి అంతా హైదరాబాద్ కనపడుతుంటే విశ్వనగరం ఎదిగింది. మేమే చేశాను గొప్ప చెప్పుకునే వాళ్ళు మర్చిపోవాలి, అది వేరు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఏమైతే జరుగుతుందో ఇందులో 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఇప్పటికీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న తర్వాత 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఈ అమరావతి మీద ఇంకా అంబిగ్విటీ ఎందుకు మెయింటైన్ అవుతుంది అంటే, అవసరమైన సందర్భంలో వెంటనే నిర్ణయాలు తీసుకొని అక్కడ అమరావతిని పూర్తి నిర్మాణం చేసుకుంటే అయిపోయేది. కానీ ఏం చేయలేదు, పాలకుల లోపం కాదు. ఇప్పుడు తగునమ్మా అని ఇంకా రాజధాని లేని ప్రాంతంగా ఉంటున్నామని చెప్పి ఇప్పటికీ కుల గజ్జి రాజకీయాలు చేసుకుంటూ దుర్మార్గంగా ఒక వర్గం మీద ఒక వర్గం పెత్తనం చేసుకుంటూ ఒక ఆరోపణ చేసుకుంటూ ఇవాళ ప్రజలను వంచి చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో అగ్రవర్ణ పెత్తనం కంటే బహుజనులు ఎక్కువ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రవర్ణ పెత్తనం ఇప్పటికీ కొనసాగుతుంది. 3 కులాలు 3 పార్టీలు, అవే ఆధిపత్య కులాలు, అవే పార్టీలు పనిచేస్తాయి. ఉత్తరాంధ్ర వెనుకబడిన వాళ్ళు సీట్లకు నోసుకోరు. అట్లాగే మనకు గుంటూరులో కానీ, నెల్లూరులో కానీ, లేకుంటే ఇతరత్ర ఉన్న దళితులు కానీ వాళ్ళు సరైన విధంగా రాజకీయ ప్రాతినిధ్యం పొందరు. ఇక్కడ రాయలసీమ రెడ్డ రాజ్యం, 2-3 జిల్లాల్లో కమల రాజ్యం, ఇంకా కొంచెం పైకి వెళ్తే గోదావరి జిల్లాలో కాపుల రాజ్యం. ఇంకేమైనా ఉందా? ఈ మాట చెప్తున్నాను, హేతువాదికి చెప్తున్నాను. ఇది నేను కులాల గురించి మాట్లాడద్దు అనుకున్నాను, కానీ అదే జరుగుతుంది కదా. ఇవాళ ఈ 3 కులాలు కలిసి రాజకీయం చేస్తున్నాయి ఏదో ఒక దాని మొత్తం మీద. ఇవాళ రాజధాని లేని ప్రాంతంగా, రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ మిగిలిపోతుంది. ఇవాటికి కూడా భ్రమరావతిగా ముందుకు మారుతుంది. ఇప్పుడు చట్టం ఎందుకు అవసరమైంది? ఇవన్నీ చూస్తే ఆవేదన అనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా 3 ముక్కలాట ఆడిండు. అవన్నీ ఇప్పుడు మనకు మావి గన్ అని కొత్తగా మొదలుపెట్టాడు. మావి గన్ గురించి ఇంకో ఎపిసోడ్ చెప్పుకుందాం. నమస్కారం.